అందరికీ నమస్కారం. నేను మీ మనోజ్ ఫ్రమ్ ఏఆర్ మనీ మీడియా. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసిన అమ్మాయిలకు కమర్షియల్ పైలట్ గా మారే అద్భుత అవకాశం గురించి ఉంటుంది. అద్భుతం! మీరు ఈ అవకాశం వినియోగించుకోవాలి అనుకుంటే ఈ పూర్తి వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. మీరు ఈ 20 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఏమిటో తెలుసుకుందాం. భారతీయ మహిళ అయి ఉండాలి. మీ వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మీరు ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. అలాగే మీ ఇంటర్మీడియట్లో మీరు 51% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సరిపోయింది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారై ఉండాలి. అలాగే DGCA మెడికల్ అర్హత కూడా కలిగి ఉండాలి. ఈ 20 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మనకి ఏముంటాయో చూసినట్లయితే కమర్షియల్ పైలట్ లైసెన్స్, ATR టైప్ రేటింగ్, మెంటరింగ్, కెరీర్ గైడెన్స్, పరిశ్రమ నిపుణుల సలహాలు ఉంటాయి. వీటితో పాటు హాస్టల్ ఫెసిలిటీ, భోజన సదుపాయం కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు. మరి వీటికి గాను మిమ్మల్ని ఎంచుకునే విధానం చూసినట్లయితే ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. దీనికి సంబంధించిన లింకు స్క్రీన్ మీద కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది. అంతేకాకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్, యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అప్లికేషన్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మనకు కావాల్సిన సర్టిఫికేట్లు చూస్తే ఆధార్ కార్డ్, SSC మెమో, ఇంటర్మీడియట్ మెమో, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా EWS సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఇది ఆప్షనల్ అండి. పాస్పోర్ట్ అనేది ఆప్షనల్. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాల్సి ఉంటుంది. ఇంకా వీటన్నిటిని మన దగ్గర ఉన్నప్పుడు అప్లికేషన్ చేసుకునే విధానాన్ని చూస్తే అధికారిక వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అనేవి ఆ ఫార్మ్ లో ఫిల్ చేసి వాళ్ళు ఏవైతే సూచించారో ఆ డాక్యుమెంట్స్ అక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనం ముఖ్యంగా గమనించాల్సిన ఒక విషయం, అప్లికేషన్ పెట్టిన అందరూ సెలెక్ట్ అవ్వరు. అధికారికంగా అర్హుల ఎంపిక అనేది ముందు మనం చెప్పుకున్న విధంగానే ఉంటుంది. మీకు అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి, విజయం సాధించండి. చివరిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe.